నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. కాంక్రీట్ జంగుల్లో ఉన్న చాలా మందికి పచ్చటి వాతావరణంలో ఉండాలి. ఒక పల్లెటూరు వాతావరణంలో ఆ రివర్స్ అట్లా ఫ్లో అవుతున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది కేరళ అండి. మరి కేరళలో ఉన్న అట్రాక్షన్స్ ఏంటి? ఎలా వెళ్ళి రావాలి? ఎన్ని డేస్ ఉండాలి? ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి కదా! వీటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలను అలానే సమాధానాలను ఇస్తున్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం వారు. ప్రస్తుతం మనతో పాటు చైర్మన్ రమణ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రమణ గారు, మనం ఈ మధ్య కాలంలో మనము ఎక్కువగా ఇష్టపడుతున్న సినిమాలు మల్లువుడి సినిమాలు. ఏంటో ఆ నేటివిటీ చూస్తేనే మనం ఎప్పుడు ఆ కేరళ వెళ్ళొద్దామా, ఆ ఏనుగుల దగ్గర నుంచి ఎప్పుడు చూస్తామా మనకు అనిపిస్తుంది. బట్ చాలామందికి ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడ అంటే కేరళ అనేది చాలా చిన్న ప్లేస్ కాదు కదా, స్టేట్ అంతా ఏ ఏ ప్రదేశాలని మనం సందర్శించాలి, అట్రాక్షన్స్ ఏంటి, రకరకాల డౌట్స్ చెప్తారా? దక్షిణ భారత పర్యాటక ప్రపంచంలో ఎక్కువ మంది పర్యాటకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నటువంటి అద్భుతమైనటువంటి రాష్ట్రం కేరళ. గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడుతూ ఎన్నో ప్రకృతి రమణీయతలు కలిగి, అందమైనటువంటి బీచ్లు కలిగి, ఎన్నో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కలుగుతూ, అసలు మీరు చెప్పినటువంటి పట్టణీకరణ జరుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో ప్రకృతికి దగ్గరగా వెళ్ళి ఆస్వాదించాలి అన్నటువంటి ప్రతి ఒక్క ప్రకృతి ప్రేమికునికి కూడా ఎక్కువ ఇష్టపడేటువంటి ప్రాంతం కేరళ. అంతేకాకుండా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఎంతో అద్భుతమైనటువంటి సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి ఈ కేరళ రాష్ట్రానికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులు సౌత్ ఇండియా అంటేనే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా ఇవాళ మనం కేరళ చెప్పొచ్చు. అక్కడ చూడండి, ఎన్నో రకాల ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి అందమైనటువంటి బీచ్లు ఉన్నాయి, అదేవిధంగా ప్రకృతి రమణీయతగా అనుకూలమైనటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, వాటితో పాటు జలపాతాలు ఉన్నాయి, దివ్యమైనటువంటి భక్తి పారవశ్యం కలిగినటువంటి గురువాయూరు, శబరిమలై, త్రివేంద్రం లాంటి దివ్యమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. ఇలా ఏ విధంగా తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అనుకూలమైనటువంటి, ఎంతో దివ్యమైనటువంటి ప్రాంతంగా మనం కేరళ అని చెప్పొచ్చు. అంత అందమైనటువంటి ప్రాంతం కాబట్టి కేరళ రాష్ట్రానికి ఉన్నటువంటి మరొక పేరు గాడ్స్ ఓన్ కంట్రీ. అలాంటి కేరళలో గురువాయూరు, మున్నార్, తెక్కడి, అలపి, కొచ్చిన్, త్రివేంద్రం, కోవలం బీచ్, వర్కలా బీచ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి ప్రదేశాలు ప్రకృతి ప్రేమికుల్ని, పర్యాటకుల్ని మంత్రముగ్ధులు చేస్తూ ఉన్నాయి. అలాంటి కేరళకు సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని కస్టమైజ్డ్గా, ఎందుకంటే ఇటీవల కాలంలో 2 రకాల ప్యాకేజీలని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. ఒకటి ఫిక్స్డ్ డిపార్చర్స్ రూపంలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక 30 మంది నుంచి 40 మంది యాత్రికుల్ని అనుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డేట్ డిసైడ్ చేసి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కేంద్రంగా మనము కొచ్చిన్ వరకు ఫ్లైట్లో తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఒక 1 వీక్ కాలం పాటు కేరళ రాష్ట్రం మొత్తాన్ని కూడా టూర్ మేనేజర్ యొక్క ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి అన్ని ప్రదేశాలను కూడా చక్కగా చూసొచ్చే విధంగా ఏర్పాటు చేశాం. ఇటీవల కాలంలో చాలామంది పర్యాటకులు కస్టమైజ్డ్ ప్యాకేజీలకి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. తాను తన ఫ్రెండ్స్ లేదా తన ఫ్యామిలీతో వెళ్ళి చక్కటి ప్రదేశాలను ఎంజాయ్ చేసి రావాలి అని భావించేటువంటి ప్రతి పర్యాటకుడికి అనుగుణంగా తాను ఏ ప్రదేశాలతో కోరుకుంటున్నాడు, ఒక 3 nights, 4 nights, 5 days అంటే తాను కోరుకున్నటువంటి సమయానికి అనుకూలంగా అతి తక్కువ ప్రైస్లో, తక్కువ టైంలో చక్కటి ప్రదేశాలు చూసి రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక ప్రాంతం కేరళ. అలాంటి కేరళకు సంబంధించి ఈ వేసవి కాలంలో, ఎందుకంటే వేసవికాలం వచ్చింది అంటే చాలు సౌత్ ఇండియాలో అంతో ఇంతో కొంచెం చల్లటి వాతావరణం కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు మున్నార్, తెక్కడి, కూర్గ్, ఊటీ లాంటి ప్రాంతాలు. ఇటువంటి ప్రాంతాల్లో కూడా కేరళ వెళ్తే చాలా ప్రదేశాలు మనం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా అక్కడ అందమైనటువంటి బీచెస్ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా హాలిడే ట్రిప్గా ఎంజాయ్ చేసి రావడానికి ప్రతి ఒక్క పర్యాటకుడు కూడా కేరళను చూస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి పైగా విమానయాన సంస్థలు కూడా అనేక రకాల సంస్థలు మనకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా బెంగళూరు నుండి డైరెక్ట్ విమాన సర్వీసులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కొచ్చిన్ వరకు తప్పనిసరిగా చాలామంది కేరళను చూస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా చాలా మంచి ప్యాకేజీలను కేరళకు అందించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పర్యాటకుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తక్కువ బడ్జెట్స్లో ఒక మంచి ప్యాకేజీని మేము ఎంజాయ్ చేసాం అన్నటువంటి విధంగా కేరళకు వెళ్ళి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. కేరళకి మనకి ఐటినరీ ఎట్లా ఉంటుందండి? 3 nights మొదలుకొని 4 nights, 5 nights, 6 nights ఇలా కస్టమర్ యొక్క చాయిస్ అండి. కొంతమంది 3 nights, 4 daysలో వెళ్ళొచ్చు, 5 nights, 6 daysలో వెళ్ళొచ్చు. సాధారణంగా ఫిక్స్డ్ డిపార్చర్స్కి సంబంధించి అయితే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్
ఒక 6 nights 7 days ప్యాకేజీ ఏర్పాటు చేసి గురువాయూరు, అతిరంపల్లి వాటర్ ఫాల్స్, మున్నారు, తెక్కడి, అలప్పి, కొచ్చిన్, ట్రివెండ్రం, కోవలం బీచ్, ఇలా అన్ని ప్రదేశాలు. అంటే ఒకసారి కేరళ వెళ్తే మళ్ళీ కేరళలో ఇంకొకసారి ఇంకొన్ని ప్రదేశాలు చూడాలేమో అన్నటువంటి ఆలోచన లేకుండా ప్రతి ప్రదేశాన్ని కూడా చక్కగా చూపించేటువంటి ఏర్పాటు చేస్తూ ఉంది. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవాళ దేశంలో ఏ ట్రావెల్ కంపెనీ కూడా సక్సెస్ కాని విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాలకి కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ దేశంలోనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కారణం ఏంటి అంటే చక్కటి హోటల్స్ని అందిస్తూ 3 స్టార్ 4 స్టార్ లాంటి హోటల్స్ అందించడము, మంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడము, ఒక ఇంటర్నేషనల్ ప్యాకేజీ వెళితే కస్టమర్స్ ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తున్నాడో, లగ్జరీ బస్సెస్, మంచి ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, ఇలా ఏవైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడో వాటన్నిటినీ కూడా డొమెస్టిక్ రంగంలో ప్రవేశపెడుతూ ప్రతి ఒక్కరికి కూడా తన కుటుంబ బడ్జెట్స్కి అనుగుణంగా తీసుకువెళ్ళేటువంటి విధంగా ముందస్తుగానే ఫ్లైట్ టికెట్స్, ముందస్తుగానే అకామిడేషన్స్, ముందస్తుగానే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా బుక్ చేసుకొని ప్రతి ప్రయాణికునికి కూడా తక్కువ బడ్జెట్స్లో వచ్చేటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్లాన్ చేసి ఇవాళ కల్పిస్తూ ఉంది. కాబట్టి దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా కేరళ కానివ్వండి, సిక్కిం గ్యాంగ్టాక్ కానివ్వండి, అదేవిధంగా గౌహతి, అస్సాం, చిరపుంజి, సిమ్లా, మనాలి, ఇటీవల కాలంలో శ్రీనగర్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి కాబట్టి లేదా అంటే శ్రీనగర్కి సంబంధించి కూడా విపరీతమైనటువంటి సంఖ్యలో పర్యాటకులు పంపిస్తూ ఉన్నటువంటి సంస్థగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా సౌత్ పార్ట్కి సంబంధించి తీసుకుంటే మనం డిస్కస్ చేస్తూ ఉన్నటువంటి కేరళతో పాటు కూర్గ్, మున్నార్, అదేవిధంగా ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రాంతాలకు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఏ ప్రాంతమైనా సరే, మీరు వెళ్ళాలనుకున్నటువంటి ప్రదేశం ఏదైనా సరే, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఒకసారి కాల్ చేయండి. ఒక నమ్మకమైనటువంటి మీరు కోరుకున్నటువంటి ప్రతి రూపాయికి కూడా సరైనటువంటి సర్వీస్ని అందించేటువంటి సంస్థగా మీకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని పరిచయం చేస్తూ ఉన్నా. ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా మీ కుటుంబ సభ్యులతో, ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా ఎంజాయ్ చేయడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇతోధికంగా మీకు దోహదపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సో విన్నారు కదండి, కేరళ వెళ్ళాలి అని అనుకుంటున్నారా, లేదు ప్రపంచంలో ఇంక వేరే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా, జస్ట్ స్క్రీన్ మీద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి. మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా చక్కటి ఆన్సర్స్ పొందగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎంతమందిని మీరు కేరళ పంపించి గాడ్ ఓన్స్ ఏమంటారంటే మనకి ఆ కేరళ చూస్తే ఆ అందమే వేరు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఒకసారి కేరళ వెళ్ళొస్తే ఆ తృప్తి వేరుగా అనిపిస్తూ ఉంటుంది. సో చాలా మంచిగా పర్యాటకులను తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.